గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఫ్లవర్స్ హార్వెస్ట్ని చూపించబోతున్నాం ఈ వీడియోలో. అందరూ చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదైతే రోజెస్ అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత ముద్దగా పూసినాయి. ఒక మొక్కకే 3 రోజెస్ వచ్చాయి మాకు. చూడండి గైస్, అసలు ఎంత బాగున్నాయి ఆ రోజెస్. నెక్స్ట్ అయితే కనకాంబరాలు కోయడానికి వెళ్తున్నాము. కనకాంబరాల్లో మాకు 2 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు కోసేది నాటుది, నెక్స్ట్ కోసేది అది హైబ్రిడ్ అనమాట కనకాంబరాల్లోనే. కాకపోతే దానికి పొడుగు కాడ ఉంటుంది గాయస్, మీరు ఒకసారి గమనించండి. అదిగోండి, ఇప్పుడు కోసేది నేను చెప్పింది హైబ్రిడ్ది, పొడుగు కాడ ఉంటుంది అనమాట. ఆ కాడ చూపిస్తాను మీకు, చూడండి ఒకసారి. అదిగోండి, అసలు ఎంత పొడుగ్గా ఉండయో చూస్తున్నారు కదా గాయస్ ఆ కాడ. అదిగోండి చూడండి ఎంత పొడుగ్గుందో. అదిగోండి చాలా పొడుగ్గుంది. నెక్స్ట్ అయితే ఇవి బంతులు అనమాట. మా తమ్ముడు హార్వెస్ట్ చేశాడు వీటిని. ఇవి ఎలా బంతులు గైస్, ఒంటి రెక్కే కానీ కొంచెం ముద్దగా వచ్చాయి. బంతి చెట్లు అయితే మా దగ్గర చాలా ఉన్నాయి గైస్, గుబురు గుబురుగా వస్తాయి, చాలా ముద్ద బంతి. నెక్స్ట్ అయితే 2 ముద్ద బంతులు ఈ కలర్లోనే, అసలు సూపర్ ఉన్నాయి చూడడానికి. 2 కళ్ళు చాలవు. అదిగోండి చూస్తున్నాడు. సేమ్ అలానే కింద ఇంకోటి ఉంది చూస్తున్నారు కదా, ఆ బరువుకి కూడా కొమ్మ వాలిపోయింది గాయస్, చూడండి. నెక్స్ట్ అలానే ఆరెంజ్ బంతులు కూడా ఒక 4 హార్వెస్ట్ చేసుకున్నాము. అదిగోండి అవి ఆరెంజ్వి, అవి కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ అయితే మాకు ఫస్ట్ టైం వచ్చిన చామంతిని కూడా హార్వెస్ట్ చేసాము, చూస్తున్నారు కదా. ఇంకో 2 ఫ్లవర్స్ తర్వాత మనకి మన ఫార్మింగ్లోనే స్పెషల్ అయిన కారబంతుల్ని మీకు చూపించబోతున్నాం. అసలు అవి కన్నులు విందుగా ఉంటాయి గైస్, మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగోండి ఈ ఫ్లవర్ హార్వెస్టింగ్ తర్వాతే అది. ఇది కూడా లైట్ ఎల్లో షేడ్ అనమాట, చాలా ముద్దగా వచ్చింది ఇది కూడా. దీని తర్వాత మీరు వెయిట్ చేస్తున్న కారబంతి వచ్చేస్తుంది గైస్. అంతలోపు మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి లైన్ ఆకు గైస్, కనకాంబరాల్లో వాటిల్లో మల్లెపూలు కట్టడంలో వాడతారు మరుబొమ్మదులు. ఇది కోయడానికైతే మాకు 1/2 minute పట్టింది గాయస్. అసలు కొమ్మలు కొమ్మలుగా కోసి గుత్తులు గుత్తులుగా మాల కట్టితే అసలు ఎంత బాగుంటుందో. పూజ గదిలో పటాలకు వేసి చూడండి గాయస్, మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. దీని తర్వాత మీరు వెయిట్ చేస్తున్న కారబంతులకైతే వెళ్ళబోతున్నాం గాయస్. అసలు ఎంత అట్రాక్షన్గా ఉంటాయి అంటే చిట్టి చిట్టిగా చూడండి. అదిగోండి ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఆ బంచ్ అంతా కారబంతులే గైస్, అసలు ఎంత అట్రాక్షన్ ఉందో. అంటే ఈ మొక్కకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ పూలకి కారం షేడ్లో ఉంటాయంట అంతా, కొంచెం రెడ్డి బ్రౌనిష్, కొంచెం ఆరెంజిష్ అలా ఉంటాయి, అందుకే వీటిని కారబంతులు అంటారు. మేమైతే ఒక 6-7 హార్వెస్ట్ చేసాము. అసలు ఎంత ముచ్చటిగా ఉండేయో, చిట్టి చిట్టి గాయస్. మా దగ్గర ఇవి స్పెషల్ అనమాట. ఇది గాయస్ మా మొత్తం హార్వెస్ట్, చూస్తున్నారు కదా. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాము. మీరు లైక్ చేయడం వల్ల మాకు ఇంకా మోటివేషన్ వస్తుంది వీడియోస్ పెట్టాలని. అలాగే మీరు ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ సారి వచ్చిన చామంతి హార్వెస్టింగ్ కూడా చాలా బాగుంది. ఈ హార్వెస్టింగ్ లో హైలైట్ కారబంతులోని ఈ ముద్ద బంతులు, రోజెస్ కూడా చాలా బాగున్నాయి. 2 పెద్ద వచ్చాయి. మాకు కనకాంబరాలు అయితే 2 రకాలు హార్వెస్టింగ్ అయ్యాయి. ఇది గైస్ ఇవాళ వీడియో. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మా ఛానల్ మీద సపోర్టివ్ గా ఉండండి గైస్. థ్యాంక్ యూ ఆల్. ఇది అనమాట మన హార్వెస్ట్. బై బై, మళ్ళీ వెళ్దాం. సబ్స్క్రైబ్.